Namaste, welcome to Edge9 Career Guidance, Josh Innovations Private Limited, Edge9 Overseas Consultants. మీకు ఒక దారుణమైన విషయం చెప్పనా? అది కూడా ఎవరు చేశారనుకుంటున్నారు? చాలా మంచి పేరున్న యూనివర్సిటీ. ఓ చిన్న కాలేజో లేదంటే ఒక పనికిమాలిన కాలేజో చేస్తే మనం అసలు పట్టించేకోం. కానీ యూనివర్సిటీ లెవెల్లో ఉన్న కాలేజ్ చేస్తే ఖచ్చితంగా చెప్పాలి కూడా. అదేంటి అసలు? పర్మిషన్స్ లేకుండా డిగ్రీ కోర్సులే చేసేస్తున్నారు. ఏంటి ఆ డిగ్రీ కోర్సులు? కేవలం ఎంటెక్ కి మాత్రమే పర్మిషన్ ఇస్తే వాళ్ళు ట్రిపుల్ ఈసీఈ సిఎస్ఈ ఇవన్నీ కోర్సులు ఏది దొరికితే అది చేసుకుంటూ వెళ్ళిపోయింది జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ. అసలు ఏంటి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ కోర్సులకు వాళ్ళకి పర్మిషన్స్ ఉండాలి. ఏఐసిటిఈ పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ తీసుకోకుండా మొత్తం కోర్సులకి ఓన్లీ మెకానికల్ కి మాత్రమే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసుకోండి అని పర్మిషన్ ఉంటే మొత్తం వీళ్ళ ఉన్న బ్రాంచ్లకి అన్ని చేసి పడేశారు. అసలు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలుసా ఈ వ్యవహారం మొత్తం? సుమారు 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేకపోయారు. అసలు ఇప్పుడెలా బయటకు వచ్చింది? ఈ డ్యూయల్ డిగ్రీ కోర్సులకు అసలు ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది, ఆదరణ ఉందా అంటూ ఉపకులపతి యూనివర్సిటీ ఉపకులపతి టి కిషన్ కుమార్ రెడ్డి దాంట్లో ఉన్న ఫ్యాకల్టీని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. జేఎన్టీయూ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ పర్మిషన్స్ లేకుండా ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ వాళ్ళు కోర్సులు చేస్తున్నట్టు ఈ విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో అసలు ఇప్పటి వరకు చేసిన 12 సంవత్సరాల నుంచి ఇలా పర్మిషన్ లేకుండా డిగ్రీలుకి అవకాశం ఇచ్చిందంటే జేఎన్టీయూ ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు? అసలు ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటే నో ఇష్యూ, బట్ ఉద్యోగాల్లో లేకపోతే ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో వాళ్ళు చేసిన డిగ్రీ ఎందుకు పనికి రాకుండా పోతుందా? ఇప్పటికే ఈ విషయంపై ఏఐసిటికి వెళ్ళి ఉన్నతాధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంట, నివేదిక ఇవ్వడం జరిగిందంట. బట్ ఏఐసిటిఈ ఎలాగా రియాక్ట్ అయిందో ఇంకా మనకి అప్డేట్ రావాల్సిన అవసరం ఉంది. అప్డేట్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను. అసలు ఇది నిజమేనా అని ప్రిన్సిపల్ని ప్రశ్నించిన, అవును నిజమే, కోర్సులు మేము కండక్ట్ చేస్తున్నాము, పర్మిషన్స్ లేకపోయినా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అసలు దీనిపైన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, లేదంటే అసలు వాళ్ళు ఇప్పటికే చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆ ప్రిన్సిపల్ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఎవరైతే 6 సంవత్సరాలు చదవలేరో వాళ్ళు బీటెక్ 4 సంవత్సరాలు, ఎంటెక్ 2 సంవత్సరాలు చేయాలి. కాబట్టి అలా చదవలేను, నాకు 5 సంవత్సరాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తూ ఉంటారు. ఇది మన జేఎన్టీయూ ఆఫర్ చేస్తుంది. జేఎన్టీయూలు చేయాలంటే 5000 లోపు ర్యాంకు రావాలి. వీళ్ళు ఇంకా బ్లెకింజ్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్స్ లో ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, అది చూడండి. అసలు ఈ వ్యవహారం ఏంటి? 12 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. 2008లో ఎంటెక్ మెకానికల్ కోర్స్ ని ప్రవేశపెట్టింది జేఎన్టీయూ. దీనికి పర్మిషన్ అయితే ఉంది, ఏఐసిటిఈ పర్మిషన్ ఇచ్చింది. బట్ ఏ బ్రాంచ్లకి ఇచ్చింది? కేవలం ఒక్క బ్రాంచ్కి ఇచ్చిన పర్మిషన్ తో వీళ్ళు సిఈసి సిఎస్ఈ ట్రిపుల్ ఇవన్నీ కోర్సులు, సివిల్ ఇంజనీరింగ్ అన్ని కోర్సుల్లోని వీళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో అయితే 30 మంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఆ సంఖ్య 60కి చేరుకుంది. సో ఇన్ని సంవత్సరాల్లో మరి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు రాని వాళ్ళ సర్టిఫికేట్ పరిస్థితి ఏంటో జేఎన్టీయూ హైదరాబాద్ చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? జేఎన్టీయూ హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అసలు పర్మిషన్సే లేకుండా ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ కి అవకాశం ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఇంకా వేరే ఏమైనా ఎడ్యుకేషన్ కి సంబంధించిన డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.